ఇండియాలో ఏ తప్పు జరిగినా దాని వెనకాల ఇద్దరు హస్తాలు ఉంటాయి. ఒకటి బ్యాడ్ పొలిటీషియన్స్, రెండు బ్యాడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏదైనా ఒక తప్పును కమిట్ అయ్యేటప్పుడు అక్కడ పర్మిషన్స్ ఇచ్చింది అక్కడ ఎంప్లాయీ అవుతాడు, వాడిని ప్రెజర్ చేసేది పొలిటీషియన్ అవుతాడు. వీళ్ళిద్దరు కలిస్తే తప్ప ఇండియాలో తప్పు అనేది జరగదు. ఓకే, అయితే తప్పు జరిగిన తర్వాత ఇంకా సస్పెండ్ చేయడము లేకపోతే కోర్టు కేసులు అవన్నీ జనరల్గా జరుగుతాయి. కాకపోతే ఎవరైతే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళకు జరిగే అన్యాయాన్ని ఎవడు కూడా తీర్చలేడు. రీసెంట్గా జరిగే ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా అలాంటిదే. ఇక్కడ ఏంటంటే చాలా చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కాకపోతే ఎంత వరస్ట్ ఫ్లైట్ అయినా రెండు ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అయ్యే కేసు అనేది రాదు. అలా వచ్చిందని అంటే అక్కడ సంథింగ్ కాంప్రమైజ్ అయ్యింది. అలా అవ్వడానికి ఎవడో ప్రెజర్ చేసి ఉంటాడు 100%. అందువల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పేస్తారు, ఒక 2-3 రోజులు న్యూస్లో ఇది ట్రోల్ అవుతుంది, తర్వాత ఇప్పటికి అందరూ మర్చిపోతారు. కాకపోతే అక్కడ చనిపోయే 241 మంది తలకు ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటనేది ఎవడు ఆలోచించడు. ఓకే, ఈ క్షణంకి ఇది చదివామో విడిచిపెట్టామన్నట్టు ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే సిస్టమ్ అనేది కరెక్ట్గా రన్ అవ్వడం కోసం అని చెప్పేసి పొలిటీషియన్స్, అధికారులు ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసే తప్పిదాల వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటే ఈ రోజు ఇలాంటి 240 మంది, రేపొద్దున 500 మంది కావచ్చు, వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుని ఉండేవారు అనేది నా ఒపీనియన్.